నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఆనందం అనే భావన గురించి తెలుసుకుందాం. ఆనందం, చెప్పలేని ఆనందం, బ్లిస్. అన్ని భావాల లక్ష్యం ఈ భావమే. సకల జీవరాశుల్లోని చైతన్యం యొక్క లక్ష్యం ఆనందం. సకల చరాచర జగత్తు సర్వకాల సర్వావస్థలలో యావత్ సృష్టిలో ఉనికిలో కొనసాగేది ఆనందం కోసమే. చైతన్యపు ఉనికియే ఆనందం. దైవత్వపు స్వరూపమే ఆనందం. దైవాంశ సంభూతులమైన మన యొక్క నిజస్వరూపం ఆనందమే. అందుకే దైవత్వాన్ని సచ్చిదానంద స్వరూప అంటారు. మనల్ని సచ్చిదానంద స్వరూపులు అంటారు. ఈ సృష్టియే ఆనందం యొక్క వ్యక్తీకరణ. ఏకం ఏవా ద్వితీయం, ఏకో దేవం సర్వభూతాంతరాత్మ, ఏకో భావం భూతకారుణ్య రూప, ఏకం లక్ష్యం సామరస్యం శమేష, ఏకం సత్యం చిత్తమానందపూర్ణం. ఏకం సత్యం చిత్తమానందపూర్వం. చిత్తం నిత్యం ఆనందంతో నిండి ఉండుటయే ఏకైక సత్యం. మరి ఆనందం అంటే ఏమిటి? ఇక్కడ మనం సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి అని కూడా తెలుసుకుంటే ఆనందం అంటే ఏమిటని మనకు చక్కగా అవగతమవుతుంది. సుఖము శారీరకమైనది. శరీరం తిన్నప్పుడు, త్రాగినప్పుడు మరియు శారీరకపరమైన సుఖాన్ని అనుభవిస్తాము. శరీరంతో అనుభవించేవి సుఖాలు తాత్కాలికమైనవి. మరి ఈ సుఖాల కోసం తాపత్రయపడ్డప్పుడు అవి ఎదురవ్వకపోతే మనకి శారీరకమైన కష్టాలు కూడా ఉంటాయి. సుఖానికి వ్యతిరేకం కష్టం. సుఖం ఉంటే కష్టం ఖచ్చితంగా ఉంటుంది. సుఖాల వెంట మితిమీరి ప్రయత్నిస్తే మనం కష్టాల పాలవ్వాల్సి వస్తుంది. సుఖము బహిర్గతమైన విషయాల నుండి వస్తుంది కనుక దీన్ని విషయానందం అన్నారు పెద్దలు. అలాగే సంతోషం కూడా. సుఖము శారీరకపరమైనదైతే సంతోషము మానసికమైనది. మనసులో అనుకున్నది సాధించినప్పుడు, ఇష్టమైనది పొందినప్పుడు, ఆశలు తీరినప్పుడు మనం పొందేది సంతోషం. మరి ఈ సంతోషం కొరకు తాపత్రయపడినప్పుడు మనం దుఃఖాల పాలవుతాం. సంతోషం ఉంటే ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. సంతోషానికి వ్యతిరేకం దుఃఖం. ఈ సంతోషాల వెంట మితిమీరి పరిగెడితే దుఃఖం వస్తుంది. ఇది కూడా బాహ్య ప్రపంచంలోని వ్యక్తుల నుండి, హోదాల నుండి, సంపాదనల నుండి, ఆభరణాల నుండి, ఆస్తిపాస్తుల నుండి వస్తుంది. లేదా మనసుతో ఏదైనా భజించినప్పుడు కూడా ఈ సంతోషం వస్తుంది. కావున ఈ సంతోషాన్ని కొన్ని సందర్భాలలో భజనానందం అని కూడా అంటారు. ఈ సుఖము, ఈ సంతోషము రెండు బాహ్య ప్రపంచంలో ముందే ఉత్పన్నమవుతున్నాయి. బాహ్యంలో ఆ వ్యక్తి కానీ, వస్తువు కానీ, విషయం కానీ అదృశ్యమైతే మనకు సుఖ సంతోషాలు కనుమరుగవుతాయి. అలాంటప్పుడు మనకు కష్ట దుఃఖాలు ఉంటాయి. సుఖము లేనప్పుడు కష్టము, మరి సంతోషం లేనప్పుడు దుఃఖము ఉంటాయి. ఈ సుఖ సంతోషాలు రెండు మనము కాని దాని నుండి వస్తాయి. మరి తాత్కాలికమైనది, అది మన సొంతం కావు. మరి ఆనందం అనున్నది ఈ సుఖ సంతోషాల వలన కలిగే భావన శాశ్వతంగా కొనసాగే స్థితి. ఆనందమే శాశ్వతమైనది. ఇది పూర్తిగా మన స్వంతము. మరి మనసులోనే ఎప్పటి నుండో ఉంది, ఎప్పటికైనా కొనసాగేది. మన సహజ స్థితి, మరి మన సహజ స్వరూపం ఆనందం. ఇది పూర్తిగా మన ఆత్మకు లేక హృదయానికి సంబంధించినది. మన ఆత్మ సచ్చిదానంద స్వరూపము కావున ఆనందం పూర్తిగా అంతర్ప్రపంచానికి సంబంధించినది. ఈ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. మరియు ఈ ఆనందం ఇతరుల నుండి మనం పొందేది కాదు. మన స్వంత హృదయాల్లో మనం అనుభవించేదే ఆనందం. దీన్నే ఆత్మానందం అంటారు. కావున సుఖము శారీరకమైనది, సంతోషం మానసికమైనది, ఆనందం ఆత్మపరమైనది. మనం సుఖ సంతోషాలను అనుభవిస్తూ శాశ్వతానంద స్థితిలో విరాజిల్లే ఆత్మస్వరూపులం. ప్రతి మనిషి తన జీవితంలోని ప్రతి కోణంలోనూ, ప్రతి క్షణంలోనూ తన హృదయాంతరంగపు లోతుల్లో వెతికేది ఆనందం కోసమే. ఏ పని చేసినా అక్కడ ఆనందం దొరికితేనే మనం చేస్తాం. ఎరుకతోనైనా లేక ఎరుక లేకుండానైనా ప్రతి ఒక్కరూ తమలోని శాశ్వతమైన ఆనందాన్ని గుర్తించేందుకే ప్రయత్నిస్తుంటారు అంటారు శ్రీ నిత్యానంద స్వామి. మరి మనం ఎలా ఈ ఆనందాన్ని పొందాలి? ఇంతకు అది పొందే విషయమేనా అంటే నిజానికి ఆనందం పొందేది కానే కాదు. ఎందుకంటే మనకు లేకుండా పోతే కదా పొందేది. మన హృదయాలలో ఆనందం పుష్కలంగా దాగి ఉంది.
ఆనందం అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. ఆనందం ఇతరులకు ఇచ్చేదే. అందుకే నువ్వు ఆనందంగా ఉండాలంటే ఇతరులను ఆనందపెట్టాలి అంటుంటారు పెద్దలు. మన మనసులోని ఆ అంతులేని ఆనందాన్ని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాము? సుఖ సంతోషాల వైపు అలా అలుపెరుగక పయనిస్తూ కష్ట దుఃఖాలలో ఎందుకు కూరుకుపోతున్నాము అంటే మనం కాస్త కాలంలో చాలా వెనక్కి ప్రయత్నించాల్సి ఉంటుంది. తొట్టిళ్ళల్లో బోసినవ్వుల నవ్వే పసికందును గుర్తు తెచ్చుకోండి. ఆ పసికందు ఒక ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపాన్ని చూస్తే ఎవరికైనా ఆనందం కలగక మానదు. ఆ స్థితిలో ఆ పిల్లవాడు ఏ ఐఏఎస్ ఆఫీసరు కాదు, ఇంజనీరు కాదు, డాక్టరు కాదు, లేదా లక్షాధికారి కూడా కాదు. ఇలా మనం ఈనాడు ఉన్న ఏ స్థితి తనకు లేదు. కానీ నిరంతరం చెరగని నవ్వుతో ఆ పసికందు ఆ ఇంటిని వెలిగిస్తుంటాడు. తర్వాత కొన్నాళ్ళకు తల్లిదండ్రుల నుండి, పెద్దల నుండి, చుట్టూ ప్రపంచం నుండి, మీడియా నుండి, సినిమాల నుండి ఎన్నో విషయాల్ని తన మనసులోకి తీసుకుంటాడు. అప్పుడు తన మనసులోకి తీర్పులు ఇవ్వడం, విభజన చేయడం, తప్పు అన్న భావాలు, కోపాలు, ఓర్వలేనితనం, భయం, శిక్షించటం, మరి శిక్షించుకోవటం, నాశనం చేయటం లాంటి మరియు సామాజిక న్యాయాలు, సామాజిక అణచివేతలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం మొదలైనవన్నీ ప్రవేశిస్తాయి. ఇవన్నీ ఆ ఆనందాన్ని కప్పివేసే పలుచటి పొరలుగా ఏర్పడతాయి. తర్వాత అవే గట్టి గోడలుగా మారి మన హృదయాల్లోని మన స్వంత ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం. ఈ పొరలన్నీ తొలగిన వెంటనే అక్కడున్న భావమే ఆ స్థితి ఆనందం. అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్. భగవంతుని సామ్రాజ్యంలో ఉండేది అంతా ఆనందమే. ఆ ఆనందం పొందాలంటే మన బాల్యపు మానసిక అవస్థలోకి పునఃప్రవేశించాలి. ఎక్కడైతే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమ ఉంటుందో అక్కడ అంతులేని ఆనందం ఉంటుంది. కారణరహితమైన ప్రేమ ఉంటే అవధులు లేని ఆనందం ఉంటుంది. బాల్యంలో మన వల్ల మనకు మరి ఇతరుల పట్ల కారణరహితమైన ప్రేమ ఉంది. బాల్యంలో మన పట్ల మనకు మరి ఇతరుల పట్ల కారణరహితమైన ప్రేమ ఉండేది. అందుకే అంత అవధుల్లేని ఆనందం మన సొంతం అయి ఉండేది. బాల్యంలో ఆ పసికందులకు తమ పట్ల తమకు పరిపూర్ణమైన ప్రేమ ఉండేది. అందుకే అన్ని వేళలా వారు సంపూర్ణ ఆనందంతో ఉంటారు. భయం అనే భావనలోంచి దుఃఖం పుట్టుకొస్తుంది, ప్రేమలోంచి ఆనందం పుట్టుకొస్తుంది. ఎందుకంటే మనం ఇదివరకు చర్చించుకున్నట్లుగా భయంలో అన్ని నెగిటివ్ భావాలు పుట్టుకొస్తాయి. ఆ అన్ని నెగిటివ్ భావాల ఫలితం నెగిటివ్ అంటే దుఃఖం. అలాగే ప్రేమలోంచి అన్ని దివ్య భావాలు పుట్టుకొస్తాయి. ఆ దివ్య భావాల ఫలితమే ఆనందం. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఆనందమే ఫలితం. అందుకే అన్నారు, మరి ప్రేమే అంతిమ సత్యమైనప్పుడు ఆ ప్రేమలోంచి జనించే ఆనందమే మన అంతిమ లక్ష్యం. మరి అదే ముక్తి అంటే. ప్రతి ఆధ్యాత్మికవేత్త బోధించేది ముక్తి గురించి, ఎలా ఆ ముక్తిని పొందాలన్న మార్గాల గురించి, ముక్తి పొందిన ఆ దివ్యాత్మల గురించి. మరి ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే విడుదల కావటం. మరి దేని నుండి విడిపడడం? దుఃఖం నుండి విడివడి, పూర్తిగా విడివడి దుఃఖరాహిత్య స్థితిని పొందటమే ముక్తి. ఆ దుఃఖరాహిత్య స్థితి సచ్చిదానంద స్థితి. ఆ శాశ్వతమైన ఆనందం స్థితే ముక్తి, మోక్షం, దుఃఖరాహిత్య స్థితి, జన్మరాహిత్య స్థితి, ఎన్లైటన్మెంట్, ఆత్మ సాక్షాత్కారం, బుద్ధత్వం, కృష్ణ చైతన్యం, శుద్ధ చైతన్య స్వస్థితి మొదలైన పేర్లతో వర్ణించినది ఆ ముక్త స్థితిని, ఆ నిత్యానంద స్థితిని, ఆ సచ్చిదానంద స్థితిని. ఆ శుద్ధ చైతన్య స్థితిని పొందితే ఆ చైతన్యం యొక్క సహజ లక్షణమైన సచ్చిదానంద స్థితిని మనం పొందుతాం. ఆ చైతన్యాన్ని కలుషితం చేసినది మన మనస్సు. తెల్లని శుద్ధమైన పేజీపై వ్రాయబడిన అక్షరాల్లాంటి ఆ మనసు యొక్క హృదయం చుట్టూ ఆగిపోతేనే మనం మన చైతన్యంతో ఉంటాం. అప్పుడు అంతా ఆనందమే. మనస్సు ఆగిపోయిన వెంటనే మనం మన యొక్క అంతర్వాణిని వింటాం. అప్పుడు అన్ని వేళలా ఆనందంగా ఉంటాం. దీన్నే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మనం మన మనసు యొక్క ప్రలోభాలని వినరాదు, మన అంతరాత్మ ప్రబోధాలని వినాలి అంటుంటారు. కానీ ఈనాడు భూమండలంలో ప్రజలందరూ ప్రేమతో ఆనందంగా కలిసిమెలిసి జీవించాల్సి ఉండగా
భయంతో, దుఃఖంగానే కలిసిమెలిసి జీవించాల్సి వస్తూ ఉంది. ఈనాడు భూమండలానికి నెగిటివిటీ యొక్క భారం అధికమైపోయింది. ఆ నెగిటివిటీ అంతా భయం నుంచి, దుఃఖంలోంచి ఉత్పన్నమైనదే. ఇప్పుడు ఈ భూమండలాన్ని ప్రక్షాళనం చేయాలంటే ప్రతి మానవ హృదయం ప్రసరించాల్సిన భావాలు ప్రేమ మరి ఆనందం. ఇవే అత్యున్నతమైన శక్తి గల భావాలు. మరి ఈ భూమిని దివిగా మార్చు దివ్య భావనలు కాబట్టే ప్రేమ దైవం ఆనందో బ్రహ్మ, ప్రేమ దైవం ఆనందో బ్రహ్మ, ప్రేమ దైవం ఆనందో బ్రహ్మ. థ్యాంక్ యూ.